సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ను కలిశారు తెలంగాణ న్యాయవాదుల జేఏసీ నేతలు. హైకోర్టు విభజన ఆప్షన్లపై రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను ఆయనకు వివరించారు. సస్పెన్షన్లు ఎత్తివేయాలని విజ్ఞప్తి చేశారు. అలాగే జేఏసీ వినతిపై సీజే కూడా సానుకూలంగా స్పందించారు. కేంద్ర న్యాయశాఖ మంత్రితో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామన్నారు. ఈ 25 రోజుల నుంచి న్యాయవాదుల సమ్మె గురించి అక్కడ జరిగే పరిస్థితులు పూర్తి విషయాలు గంట సేపు డీటెయిల్గా డిస్కస్ చేశాము. వారు సానుకూలంగా స్పందించారు. డెఫినెట్గా నేను కూడా ఇంటర్వ్యూన్ అవుతాను, లా మినిస్టర్ గారితో మాట్లాడతాను, చీఫ్ జస్టిస్తో మాట్లాడతాను, అన్ని పరిష్కారాలు చేసుకోవచ్చు. ఇక్కడ దీన్ని కొట్టాడంత సీరియస్ ఇష్యూ లేవు. మీరు ఇమీడియట్గా మీరు మీ ఉద్యమాన్ని ఆపుకుంటే నేను ఇంటర్ఫియర్ అవుతానన్నారు. మరి ఆ విషయం మేము హైదరాబాద్కి వెళ్ళి అక్కడ మా జేఏసీ, ఫెడరేషను, హైకోర్టు అడ్వకేటు, యాక్టివ్ ఉన్న అడ్వకేట్ అందరం కూర్చొని ఫర్దర్ కోర్స్ ఆఫ్ యాక్షన్ డిసైడ్ చేసుకుంటాం. కాబట్టి చీఫ్ జస్టిస్ గారు చెప్పిన దానికి ఒక నమ్మకం ఇచ్చే పద్ధతిలో మాట్లాడారు. నేను సాల్వ్ చేస్తాను, ఇంటర్ఫియర్ అవుతాను అని చెప్పి. కాబట్టి మీరు అక్కడికి వెళ్ళాకనే ఫర్దర్ కోర్స్ ఆఫ్ యాక్షన్ డిసైడ్ చేస్తాం. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారు మాకుతో డీటెయిల్గా అక్కడ ఉన్న సమస్యలు ఏంది, సమస్య ఉత్పన్నం అవడానికి కారణాలు ఏంటి, సమస్యకు పరిష్కారం చేయడానికి గల మార్గాలు ఏంటి అని సుదీర్ఘంగా చర్చించినారు. మేము క్లియర్ చెప్పడం జరిగింది ప్రధాన న్యాయమూర్తి గారికి. ఈ యొక్క జ్యుడిషియల్ ఆఫీసర్ విభజన చేపట్టాల్సిన అవసరం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ హైకోర్టు కాదు. హైకోర్టుకు ఎటువంటి అధికారం లేదు. జ్యుడిషియల్ ఆఫీసర్స్ విభజించే అధికారము గవర్నమెంట్ ఆఫ్ ఇండియానే ఉంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియానే ఒక అడ్వైజరీ కమిటీని అపాయింట్ చేసి ఆ గైడ్ లైన్స్ ఫ్రేమ్ చేసిన దాన్ని అప్రూవ్ చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ యొక్క విభజన ప్రక్రియ చేపట్టాలి. కానీ హైకోర్టు చేపట్టిన విభజన ప్రక్రియ పూర్తిగా కాన్స్టిట్యూషన్ మరియు రియాలిటేషన్ యాక్ట్ వ్యతిరేకంగా ఉందని చెప్పి దాన్ని సవివరంగా విన్నారు. ఈ విషయంలో తప్పకుండా నాకు అష్యూరెన్స్ తీసుకోండి. మీరు ఈ విషయంలో తప్పకుండా నేను ఇంటర్వ్యూన్ అవుతాను, లా మినిస్టర్ గారితో మాట్లాడతాను. తప్పకుండా కమిటీ దీనికి ఒక పరిష్కారం అనుకుంటే తప్పకుండా కమిటీ అపాయింట్ చేయమని కానీ లా మినిస్టర్ గారితో డిస్కషన్ చేస్తాను. ఆ దిశగా చర్యలు ఉంటాయి.